ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం రాశారో ఏమో మనకైతే తెలియదు, కానీ మనకు అర్థమైంది ఏమంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పాటిస్తూ వాళ్ళ నాయకుల్ని వాళ్ళే చంపుకుంటున్నారు. వాళ్ళ నాయకుల్ని చంపడానికి స్కెచ్లు కూడా గీసుకుంటున్నారు. ఇది ఏమి జబ్బో మనకైతే అర్థమే కాడులా. తెలుగుదేశం పార్టీ నేతలను చంపాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ప్లాన్ చేశాడంట. ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఆ జిల్లా ఎస్పీ గారు అబ్జర్వేషన్లో కూడా పెట్టాడంట. ఆయన అబ్జర్వ్లో పెట్టాడు ఆయన్ని, ఆయన క్యాడర్ని అంతా కూడా. ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ కెమెరా పెట్టి చూసుకుంటున్నాడు. ఇది ఏమి కర్మో ఏందో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాలో ఏమో అర్థమే కావడంలే. ఈ అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నా సామాన్యంగా పెరుగుతూ పోతుంది, పైకి శృతి మించిపోతున్నాయి. పరస్పరం విభేదిస్తున్న నేతలు ప్రత్యర్థులను హతమార్చాలనే నిర్ణయానికి కూడా వచ్చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి అనంతపురం జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలతో ఒకరిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారంట. అలా అలర్ట్ అవడంతోనే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంట. ఇప్పటికే ఒంగోలులో వీరయ్య చౌదరి, అదేవిధంగా మాచర్లలో మొన్న స్కార్పియో కార్లో వెళ్ళి గుద్ది చంపాడు. సొంత పార్టీ వారే వాళ్ళ నేతలను హతమార్చడంలో అనంతపురం ఘటన మీద ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే అలర్ట్ అయిందంట. ఎమ్మెల్యేలు స్కెచ్లు తీసుకుంటా అంటే ఏం అలర్ట్ అవుతారు? సరే, అలర్ట్ అయ్యారు, బాగానే ఉంది. వారి మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటా లేదు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు సొంత పార్టీకి చెందినటువంటి సుధాకర్ నాయుడిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారంట. కేసు కూడా నమోదు చేశారంట. దందాలు, దౌర్జన్యాల మీద ఎమ్మెల్యే అనుచరుల మీద ఫిర్యాదులు వస్తుండడంతోనే అనంతపురం ఎస్పీ జగదీష్ నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ నిఘాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు హత్యకు కొందరు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారంట. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎస్పీ గారు చెప్పడం కూడా జరిగిందంట. ఎమ్మెల్యే అనుచరులతో తెలుగుదేశం పార్టీ నాయకుడికి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడికి పొసగడం లేదంట. ఏడాది క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘన విజయం సాధించడం కోసం ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు పనిచేశాడు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభేదాలు కూడా మొదలయ్యాయంట. దీని మీద నిజ నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనంతపురం పరిశీలకుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రకు అప్పగించిందంట. రెండు వర్గాలతో చర్చలు జరిపి నివేదిక సమర్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆదేశించారంట. ఆయన ఎక్కడో గుంటూరు మేయర్, ఆయన అనంతపురం పరిశీలకుడు అంట. ఆయన ఒక ఎమ్మెల్యేకి ఇంకో నాయకుడికి మధ్యస్థం తీరుస్తాడంట. ఇది అయ్యే కాపురమేనా? అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుందనేది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంకా ముందు ఉంది ముసల పండుగ. వాళ్ళు రాసినటువంటి బుక్లో వాళ్ళ నాయకుల పేర్లే గట్టిగా ఉన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళు బాగా రచించుకుంటున్నారు గట్టిగానే. ఒక సంవత్సరంలోనే ఇన్ని నేరాలు ఘోరాలు చూసామంటే ఇంకా 4 సంవత్సరాల పరిపాలనలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో, ఇంకెన్ని నేరాలు చూడాలో దేవుడా.